ఈ మధ్య పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, భారత్లో కూడా అంటే కశ్మీరు, పీఓకే లాంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది అజ్ఞాత వీరులు కొంతమందిని చంపేశారు. ఎవరిని చంపేశారు అంటే ఈ భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి వారిని, అలాగే వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి వారిని చంపేస్తున్నారు. కానీ ఈ అజ్ఞాత వీరులు ఎవరు ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. కొంతమంది ఏమొచ్చేసి లారెన్స్ బిష్నోయ్ యొక్క వర్గం అని కొంతమంది, అంటే ఒక వర్గం వాదిస్తుంది. ఒక వర్గం ఏమొచ్చేసి ఆయన కాదు, ఆయన కేవలం డబ్బుకి మాత్రమే పనిచేస్తారు, వాళ్ళకి ఇవేం సంబంధం లేదు. మన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో భారతదేశం మీద విపరీతం ప్రేమతో, అలాగే వాళ్ళు కొంత నిరాధారణకు కూడా గురైనటువంటి ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళకే కోపం వచ్చి వీళ్ళందరినీ కూడా లేపేస్తున్నారు. వాళ్ళు చనిపోయినా పర్వాలేదు, పైగా వాళ్ళు ముస్లింలా కలిసిపోయారు. ఇంకా వాళ్ళని ఇప్పుడు మనం హిందువులన్నా కూడా నమ్మము, అంత దీనిగా కలిసిపోయారు, మమేకమైపోయారు. వాళ్ళే వీళ్ళని లేపేస్తున్నారన్న ఒక వర్గం కూడా వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడేమొచ్చేసి పహల్గామ్ దాడికి ముఖ్య అంటే హ్యాండ్లర్గా ఉన్నటువంటి వాడు, లష్కరే తోయిబా ముఖ్య అనుచరుడు కూడా, లష్కరే తోయిబా చీఫ్ ఎవడైతే ఉన్నాడో సయీద్ హఫీజ్, వాడి అనుచరుడు కూడా ఎవరు అంటే పహల్గామ్ ఉగ్రదాడి హ్యాండ్లర్గా భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడం సంచలనంగా మారింది. పాక్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఇతడిపై కాల్పులైతే జరిపారు. ఆ విధంగా గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. పాకిస్తాను ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా చాలా వరకు ప్రయత్నాలు చేసింది. అయితే బుధవారం జరిగినటువంటి ఈ సంఘటన నిన్నటి నుంచి ఉదరగొట్టేస్తుంటే శనివారం నుంచి, సో ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ మరొక కథ అల్లింది. అదేంటంటే గ్రూపు తగాదాల వల్లే చనిపోయారు, గ్రూప్ తగాదాల వల్ల ఇతని మీద దాడి చేయడం జరిగిందని చెప్తుంది. కానీ వాస్తవానికి గ్రూప్ దాడి కాదని అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. మమ్మల్ని చంపుతున్నటువంటి ఆ అజ్ఞాత వీరులు పట్టుకుంటే మాత్రం నరకం అంటే ఏంటో చూపిస్తామని కూడా వాళ్ళే చాలా ఆవేశపూరితంగా కోపంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు గ్రూపు తగాదాలు కాదు, ఎవరో మొత్తానికి అజ్ఞాత వీరులే చంపుతున్నారు వీళ్ళని. గత కొంతకాలంగా జరుగుతున్నాయి, 2-3 సంవత్సరాలుగా ఈ అజ్ఞాత వీరులు ఇలా విధంగా చాలా మందిని చంపేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం 2025 నుంచి అయితే మాత్రం విపరీతంగా పెరిగారు. ఇలా చావులు విపరీతంగా చంపేస్తున్నారు ఆ అజ్ఞాత వీరులు. ఎవరో మొత్తానికి అజ్ఞాత వీరులు.